హలో అండి. సో ఇప్పుడే మా గార్డెన్లోకి వచ్చాయన్నమాట. టమాటాలు కొద్దామని వచ్చాను. కొన్ని టమాటాలు కాసాయి, రండి మీరు చూద్దురు. ఇదిగోండి, కొన్ని కాసాయి అనమాట. కొన్ని మాత్రం కొంచెం పండైనాయి, మిగతావంతా పచ్చి పచ్చిగా ఉన్నాయి. ఇవి కోద్దామని వచ్చాను. ఇదిగోండి, ఇవి కొంచెం బయట పెట్టామంటే 2 డేస్లో పండైపోతాయి. ఇదిగోండి, ప్రస్తుతానికి 3 వచ్చాయన్నమాట. ఇది స్పీనచ్ అండి. ఇదిగోండి, బాగా కాసిందనమాట. ఎంత అరేంజ్ చేసాము, పైన అంతా ఇట్లా వేసాము మొత్తం అల్లుకోవడానికి. ఇదిగోండి, కొన్ని దొండకాయలు కూడా వచ్చాయన్నమాట. అవి కూడా కట్ చేస్తాను. అన్ని ఆకుల్లో కలిసిపోయాయి. ఇప్పుడు దొండకాయ చెట్టు అనమాట అండి. సో మొన్నే అన్ని కోసాము, అందుకే ఎక్కువగా లేవు, అని చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. చూస్తా పైన కూడా ఏమున్నాయని చూస్తాను. ఏం లేవు, అని చిన్న చిన్నగా ఉన్నాయి. సో మా ఆయన ఎప్పుడు కనిపిస్తే అప్పుడు అన్ని తీసేస్తుంటారు అనమాట వచ్చినవన్నీ. అందుకే ప్రస్తుతం ఇక్కడైతే ఈ చెట్లకైతే ఏం లేవు. ఇదిగోండి, కొన్ని దొండకాయలు, కొన్ని టమాటాలు. సో ఇవి కోద్దామని గార్డెన్లోకి వచ్చాను అనమాట. రోజు కొన్ని కొన్ని వస్తుంటాయి మరి దొండకాయలు ఇలా. సో అన్ని కొన్ని బాగా ఎక్కువయ్యాక నేను ఫ్రై చేస్తుంటాను. సో ఇది చూపిద్దామని చిన్న షార్ట్ వీడియో చేశాను.